జైస్వాల్ లాస్ట్ ఇయర్ ఫైనల్ దాకా పోయిన ఎస్ఆర్హెచ్ కూడా మనతో పాటు అస్సాం ట్రైన్లో జాయిన్ అయ్యిల్లు. ఇక గదే ఫైనల్ మ్యాచ్లో ట్రోఫీ గెలిచిన కేకేఆర్ని కూడా మనతో పాటు ట్రైన్ ఎక్కించుకోవచ్చు. ఇలా గెలిచినామంటే గెలవాలి బ్రో. సీజన్ సెకండ్ మ్యాచ్లో మనల్ని ఓడించిల్లు వీళ్ళు. మనం ఇచ్చిన 2 పాయింట్లు మనమే తీసుకోవాలి. తమ్ముళ్ళు ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యారు కాదువే, మీరు పాయింట్లు ఏం చేసుకుంటారు? మేము డిఫెండింగ్ ఛాంపియన్స్. మిగిలిన 4 మ్యాచ్లు గెలిస్తే కనీసం ప్లే ఆఫ్స్ దాకానన్నా పోతాం కదా. ప్లీజ్ ట్రై టు కాపరేట్ గీపరేట్ ఏం లేదు, డైరెక్ట్ పిసుకుడే. మిమ్మల్ని మాతో పాటు అస్సాం ట్రైన్ ఎక్కించుడే. చిన్న తమ్ముడు, మా సునీల్ నారాయణ్ ఇంటర్నేషనల్ క్రికెట్లో డెబ్యూట్ చేసినప్పుడు నువ్వు పుట్టినవు. నువ్వు 2 సిక్స్లు కొట్టంగానే నారాయణ్ని పట్టుకత్తా నిన్ను అవుట్ చేపిస్తా. మొన్న జీటీ బౌలర్లు కూడా గట్లనే అనుకున్నారు. వాళ్ళ మీద వారు 1 సైడ్ చేసి పడేసిన. ముంబై మీద అన్ఫార్చునేట్లీ డక్అవుట్ అయినా కానీ మీ మీద మళ్ళా విశ్వరూపం చూపిస్తా. రహానే తమ్మునితో డిస్కషన్లు ఎందుకు, మ్యాచ్లో చూసుకుందంతి. తమ్ముని కంటే ఎక్కువ రన్స్ నేనే కొడతా, తమ్ముని పుల్ల కూడా నేనే తీస్తా. మీ బౌలింగ్ కూడా మంచిగా ఉన్నది రహానే అన్న. వైభవ్ అరోరా, హర్షిత్ రాణా అందరు మంచిగా 6లు సంపర్పించుకునేటోళ్ళే. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. తమ్ముడు యంగ్ ప్లేయర్ కదా, పోయేదేం లేదు. అవుటా రైటా అన్నట్టే ఆడతాడు, లైట్ తీసుకోవాలి. పరాక్ తమ్ముడు ఏంది వేది, మరి 100 రన్ల తేడాతో ఓడిపోతారా ఇమ్మైతోని? బ్యాట్స్మెన్ అందరికంటే జోఫ్రా ఆర్చర్ ఎక్కువ రన్లు కొట్టిండు. ఇదే నా పద్ధతి. నువ్వైతే కెప్టెన్ అయ్యిండు కూడా చక్కగా బ్యాటింగ్ చేస్తలేవు. అరే శాంసన్ అన్న, గది ఎంఐ టీము, అందరు నోడిత్తాళ్ళు. ఇలా చూడు కేకేఆర్తో కంబ్యాక్ ఎట్లిస్తానో. ఇక సామాన్లన్నీ చదువుకున్నాక కంబ్యాక్ ఇచ్చి ఏం చెప్తావు కానీ కనీసం పరువన్న పోకుండా కాపాడు. మరీ 100 రన్లతో ఓడిపోవడం అంటే ఫ్యాన్స్ కూడా ఇబ్బంది పడతారు కదా. రానే బ్రో, 2 మ్యాచ్లు ఫెయిల్ కావగానే నన్ను పక్కకు పెట్టి గుర్బాజ్ని పట్టుకొచ్చిల్లు. ఇప్పుడు ఆయన ఏమన్నా హాఫ్ సెంచరీలు కొడతాడా? కొడతలేడు, ఇద్దరు కొడతలేరు. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఏం చేసుడే ఉన్నది. లాస్ట్ టైం గిదే ఆర్ఆర్తో మనం ఆడినప్పుడు 97 రన్స్ కొట్టి గెలిపించిన. మళ్ళీ ఈ మ్యాచ్లో నాకు ఛాన్స్ ఇస్తే మంచి కంబ్యాక్ ఇచ్చి మనల్ని ప్లే ఆఫ్స్కి తీసుకుపోవడానికి నేను రెడీ. సరే చూద్దాంతి, ఆలోచించి ఏదోటి చేస్తా. వాస్తవం చెప్పాలంటే ఒక రకంగా ఆలోచిస్తే మన బ్యాటింగ్కి సిఎస్కే బ్యాటింగ్కి పెద్ద తేడా ఏం లేదు. ఆయనతో యాస్వి జైస్వాల్ కన్సిస్టెంట్గా ఆడతాడు కాబట్టి బండి అటో ఇటో నడిచింది. లేకుంటే పరాగు, హెట్మైరు, ధ్రువ్ జూరేలు, నితీష్ రాణా ఈక్వల్ టు సిఎస్కే బ్యాటింగ్ లాగానే ఉన్నది. ఎక్కడ గెలకూడదో అక్కడ గెలికినవు శాంసన్ అన్న. ఈ మ్యాచ్లో చూపిస్తా రియాన్ పరాగ్ బ్యాటింగ్ ఏందో. అయితే కానీ కెప్టెన్సీ దొరికిందని మంచిగా టైం చూసి బౌలింగ్ కూడా ఎత్తానవు కదా. 6లు 4లు కొడుతా అంటే కూడా ఎందుకు ఎత్తానవు తమ్ముడు బౌలింగు? నేను ఆల్రౌండర్నని నీకు నాకు తెలిస్తే సరిపోతుందా? ప్రపంచానికి తెలియద్దా? అయినా మై కెప్టెన్సీ మై రూల్స్. నా ఇష్టం ఉన్నప్పుడు బ్యాటింగ్ చేస్తా, నా ఇష్టం ఉన్నప్పుడు బౌలింగ్ చేస్తా. చూడు ఈ కేకేఆర్ మీద నా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో మ్యాచ్ ఎట్లా గెలిపిస్తాను. ఓకే తమ్ముళ్ళు, డిఫెండింగ్ ఛాంపియన్స్గా మన పరువు నిలబడాలంటే ప్లే ఆఫ్స్కి ఎట్లయినా పోవాలి. ఆర్ఆర్, సిఎస్కే, ఎస్ఆర్హెచ్ ఈ 3 టీంలు ఎట్లాగో 2 పాయింట్లు ఇస్తాయి. ఇక తర్వాత మంచిగా కష్టపడి ఆర్సీబీతో కూడా గెలిచినామంటే మనం క్వాలిఫై అయిపోవచ్చు. ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం చూడ్డానికి ఊరంతా సిద్ధం. ఇలా నేను పోవెల్ తమ్ముడు కొట్టే 6లకి ఆర్ఆర్కి ప్యాక్ కావాలి. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ జస్ట్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే. చూసి నవ్వుకోండి. వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ సీజన్ హైలైట్ ఏంటంటే కరెక్ట్గా మంచి స్క్వాడ్ లేని టీమ్స్ అన్ని కిందనే ఉన్నాయి, మంచి స్క్వాడ్ ఉన్న టీమ్స్ అన్ని పైన ఉన్నాయి, యావరేజ్ స్క్వాడ్ ఉన్న టీమ్స్ మధ్యలో ఉన్నాయి. లైక్ ఎల్ఎస్జీ అండ్ కేకేఆర్. దేవుడు అన్నింటినీ కరెక్ట్గా బ్యాలెన్స్ చేసిండు. ఇక కేకేఆర్కి అయితే ఇంకా ఛాన్స్ ఉంది. మిగిలిన 4 మ్యాచ్లు గెలిస్తే ఖచ్చితంగా క్వాలిఫై అవుతుంది. అది జరగాలంటే ఫస్ట్ ఇవాళ వాళ్ళు ఆర్ఆర్తో గెలవాలి. నాకు తెలిసి అలా ఆర్ఆర్తో గెలుస్తారు, అంత కష్టమే ఉండకపోవచ్చు. జస్ట్ ప్లేయింగ్ లెవెల్లోకి డీకాక్ని పట్టుకొస్తే బాగుంటుంది. ఎందుకంటే డీకాక్కి గుర్బాజ్కి కంపారిజనే లేదు. డీకాక్ లాంటి గేమ్ చేంజర్ ప్లేయర్ని బయట కూర్చోబెట్టద్దు. నాకు తెలిసి ప్లేయింగ్ లెవెల్లో ఛాన్స్ ఇవ్వాలి. ఇక ఆర్ఆర్ టీం గురించి చెప్పుకోవడానికి ఏం లేదు. సంజు శాంసన్ కెప్టెన్సీ చేస్తలేడు, ఆడతలేడు కాబట్టి ఆల్రెడీ సగం మంది చూస్తలేరు. మళ్ళా రియాన్ పరాగ్కి కెప్టెన్సీ ఇచ్చిళ్ళు. అయినా కానీ ఆర్ఆర్ మ్యాచ్ని ఎంతో కొంత ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్గా చూడడానికి కారణం వైభవ్ సూర్యవంశీ. ఆర్ఆర్ మ్యాచ్ని జస్ట్ వైభవ్ సూర్యవంశీ కోసమే చూస్తున్నారు వాళ్ళ ఫ్యాన్స్. సో ఇవాళ కూడా అదే జరుగుతుంది. ఇక మనోడు కూడా అదే రేంజ్లో బ్యాటింగ్ చేస్తున్నాడు, అవుటా రైట్ అన్నట్టే ఆడుతున్నాడు. ఇక మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అట్లనే ఎస్ఆర్హెచ్ ఎలిమినేట్ అయిపోయింది కదా, దాని గురించి కూడా వీడియో చేసిన, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ ఈ మ్యాచ్ తర్వాత జరగబోయే మ్యాచ్ ఆ వీడియో లింక్ కూడా రేపు వస్తుంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.